ఈరోజు బీసీ ఓసీ మహాధర్నాకి విచ్చేసిన మా టైగర్ ఆర్ కృష్ణయ్య గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ పిలుపు ఈ కార్యక్రమానికి ఇచ్చిన వెంటనే వచ్చిన 35,000 మంది ఓసీ బీసీలలో 10% సార్ అన్నారు 1000 లోపల పెట్టుకోండి అన్నాడు సీఎండీ గారు రుణాలు. సార్ మీరు చెప్పినట్టు మేము 1000కే చెప్పాము, ఓన్లీ లీడర్స్కే చెప్పాము. కానీ అవుతారా ఆగట్లే. ఏం చేసి ఇంకా బయట రోడ్డు మీద కామారెడ్డి నుంచి వస్తున్నారు, 7 బస్సులు వస్తున్నారు కామారెడ్డి. కరీంనగర్ నుంచి వాళ్ళు 4 బస్సులు వస్తున్నారు. ఇంకా లైన్లో ట్రాఫిక్ జామ్ అయిందట. సో ఇప్పుడు మన డాక్టర్ చంద్రు గారు మాట్లాడినాక, హాక్ గారు మాట్లాడినాక, ఈ యజ్ఞప్రసాద్ వీళ్ళందరూ మాట్లాడినాక నాకేముండదు సబ్జెక్ట్. మనం మాట్లాడినాక మళ్ళీ మీకు బోరు కొడుతుంది. ఏఈస్ రిక్రూట్మెంట్ టెస్టులు ఇవన్నీ పెడుతున్నారు. ఐటీఐ వాళ్ళకి 91 నుంచి ఐటీఐ టెస్టులు పెడుతున్నారు. ప్రతి ఒక్కరికి మార్క్స్ ఉన్నాయి, వాళ్ళ ర్యాంకు 5 ఉన్నాయి, ర్యాంకులు ఉన్నాయి. సో మెరిట్ కమ్ సీనియారిటీ చేయడానికి 86 చేయడానికి ఎవరికి ప్రాబ్లం లేదు. కావాలని ఆ రోజుల్లోంచి ప్రతి ఒక్కడు ఒక ఆయన తప్పు చేశాడు, నెక్స్ట్ వచ్చిన ఆయన అదే తప్పు చేస్తాడు. టర్న్ పేజ్ లేని వర్క్ మన స్టేట్ గవర్నమెంట్ టర్న్ పేజ్ లేని వర్క్ సేమ్ ఆర్ఓఆర్ ప్రకారం తీసుకోవడం, అదే లిస్టు మెరిట్ సీనియారిటీలో కూడా అదే పెట్టడం. సో సేమ్ అదే చేసుకుంటూ వెళ్తున్నారు. సో దీనికి మీకు చిన్న కథ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఒక ఆఫీసరు ఫారెస్ట్లో గెస్ట్ హౌస్ కట్టాడంట. కట్టినట్టు బిల్లు పెట్టాడు, అది తినేసాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్ ఏం చేశాడు, అరే గెస్ట్ హౌస్ లేదు ఏం లేదు ఎట్లా రా ఇది అంటే, తర్వాత వచ్చినట్టు ఏం చేసి ఆలోచించాలి, దాన్ని మెయింటెనెన్స్ అని బిల్లు పెడుతున్నాడు. మెయింటెనెన్స్ అని బిల్లు పెడుతూ వాడు 3 సంవత్సరాలు తినేశాడు. తర్వాత వచ్చినాడు కూడా వాడు ఎలా చేశాడు. లాస్ట్కి ఒక ఆర్ఎన్సీ ఆఫీసర్ ఏం చేశాడు తెలుసా, ఇది డిస్మాంట్లింగ్ అని దాన్ని పడేసినట్టు ఎత్తకేకి వచ్చిందని అది ఎత్తకేకి వచ్చింది ఐడియా వచ్చింది. సో అదే టైంలో డిస్మాంట్లింగ్ అని బిల్లు పెట్టేశాడు. ఆ బిల్లు అది క్లోజ్ చేశాడు. దాంతో అది అట్లనే ఇది మెరిట్ కమ్ సీనియారిటీ పెట్టకుండా ఆర్ఓఆర్ని పెట్టుకుంటూ లాస్ట్కి మనకి ఆర్ఎన్సీ సీఎండీలు వచ్చారు. మనకి ఈ న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెంకన్న గారికి ధన్యవాదాలు. ఒక్క నిమిషం మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఉద్యోగుల సంఘం మహాధర్నకు అధ్యక్షత వహించిన పెద్దలు పూజలు గోడపాక కుమారస్వామి గారికి, మరియు ఈ ఓసీబీసీ ఉద్యోగుల సంఘం ధర్నాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలు పూజలు ఆరాధ్య దైవం మన బీసీ ఆర్ కృష్ణన్న గారు, మరియు ముత్యం వెంకన్న గౌడ్ గారు, మరి ఈ స్టేజ్ మీద ఉన్న ఓసీబీసీ ఉద్యోగ సంఘాల నాయకులందరికీ, మరి ఈ స్టేజ్ ముందున్న ఉద్యోగ సోదరులందరికీ, పత్రికా విలేకరులకు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు మనము ఎందుకు ఈ సమావేశాన్ని ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నామనేది మీ అందరికీ తెలుసు. వాస్తవంగా ఈ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, మొండి వైఖరి వల్లనే మనము కొంతమంది వేల మంది అంటే 80% ఉన్న ఓసీ బీసీ ఉద్యోగులు ఇవాళ ప్రమోషన్లు కోల్పోయి దొడ్డిదారిన దొంగ ప్రమోషన్లను తీసుకున్న, మరి వాటిని వ్యతిరేకంగా మనము ఇవన్నీ మనకు హైకోర్టు మరియు సుప్రీంకోర్టు కానీ మరి అన్ని రకాలుగా ఆర్డర్లను ఇంప్లిమెంట్ చేయకుండా కాదు. దయచేసి ఇది అంతం కాదు, ఆరంభం. ఓసీ బీసీ ఉద్యోగులందరి కనుక ఇక ముందు మొదలు పెడితే మీకు మూడే పరిస్థితి ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా మీరు చేసిన తప్పులను సవరించుకొని మరి ఉద్యోగులందరికీ కూడా మా ఓసీ బీసీ ఉద్యోగులందరికీ రావాల్సిన పద్ధతి ప్రకారంగా రావాల్సిన ప్రమోషన్లని తొందరగా మీరు ప్రకటించలేని పరిస్థితి ఉంటే వస్తుంది. కాబట్టి దయచేసి యాజమాన్యం ఇప్పటికైనా గమనించి, మరి ఇవాళ వచ్చింది చాలా తక్కువ. వాస్తవంగా రాష్ట్రం మొత్తము ఒక రకము అతలకుతలం అవుతుంది వాతావరణం వలన. మరి ఆ పరిస్థితులలో కూడా మనం ఇంతమంది రాగలిగినాము అంటే కొంత వాతావరణం మంచిగా ఉండి ఈ యాజమాన్యం కనుక ఇదే మొండి బయట కనుక ప్రవర్తిస్తే మరి ఈ విద్యుత్ సౌదా కాదు హైదరాబాదే సరిపోదు మనకు. దయచేసి మరి అందరూ కూడా దీన్ని గమనించి మరి యాజమాన్యము త్వరగా మనకు ఈ ప్రమోషన్ ప్రకటిస్తారని ఆశిస్తూ జై బీసీ.